అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే ఒక ఉద్యోగి ఉన్నాడు. రామయ్య మంచి జీతమే సంపాదిస్తున్నాడు. అయితే జీతాన్ని అనవసరపు ఖర్చులకు ఖర్చు చేస్తూ నెల చివరికి వచ్చేసరికి మొత్తం అవజేసి అప్పుల పాలయ్యేవాడు. అలా ఎప్పుడూ అప్పు చేస్తూనే ఉండేవాడు. ఎందుకని నాతో పాటు పనిచేసే వాళ్ళందరూ రూపాయి వెనకేస్తున్నారు గానీ అప్పులే చేయటం లేదు. నేను మాత్రం ఎంత సంపాదించినా సరే ఖర్చయిపోతుంది. తిరిగి అప్పులు కూడా చేయాల్సొస్తుంది. ఎందుకేనంటావు? ఒక్కసారి స్వామీజీ దగ్గరకు వెళదాం. ఆయనేమైనా చెప్తారేమో అని అనుకుని ఒక స్వామీజీ దగ్గరకు వెళ్ళి, స్వామీ, నాకు ఎంత జీతం వస్తున్నా నాకు సరిపోవడం లేదు. అప్పుల పాలైపోయాను. నా అప్పులన్నీ తీరడం కోసం ఏదైనా వ్రతం ఉంటే చెప్పరు, నేను చేస్తాను అని అడిగాడు రామయ్య. నీ అప్పులన్నీ తీరే మార్గం ఉందయ్యా. ఆ వ్రతం చేస్తే అప్పులు తీరడమే కాదు, డబ్బుని కూడా వెనకేస్తావు అని చెప్పారు స్వామీజీ. అయితే త్వరగా చెప్పండి స్వామీ, ఎలా చేయాలి, ఏం చేయాలని, నేను చేసేస్తాను అన్నాడు రామయ్య. అయితే నేను నీకు ఆ వ్రతం చెప్పాలంటే నువ్వు నాకు బంగారపు కంకణం ఇవ్వాలి. అప్పుడే నేను చెప్తాను అన్నారు స్వామీజీ. స్వామీ, ఏంటి మీరు చెప్పేది? వ్రతం ఏమిటో చెప్పటం కోసం మీకు బంగారపు కంకణం ఇవ్వాలా? అయినా మీరు సన్యాసులుగా మీకిలాంటి వాటి మీద కోరికలు ఉండవు కదా! సర్లే, ఆ వ్రతమేదో తెలుసుకోవటం కోసం ఇచ్చేద్దామన్నా నా దగ్గరైతే అంత డబ్బు లేదు. మీరు చెప్తే చెప్పండి ఆ వ్రతమేమిటో, లేదంటే లేదు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు రామయ్య. ఇదే రామయ్య నేను నీలో కోరుకుంటుంది. నువ్విప్పుడు ఎలాగైతే కంకణం విషయంలో నీ విచక్షణను వాడావో, అలాగే ప్రతి ఖర్చులోనూ నీ విచక్షణని వాడు. అప్పుడు ఖర్చు తగ్గుతుంది, రూపాయి వెనకేస్తావు. సరేనా అన్నారు స్వామీజీ. దాంతో తను చేస్తున్న తప్పేమిటో తెలుసుకుని ఆ రోజు నుంచి తనకి ఏది కావాలో, ఎంత కావాలో ఆలోచించి వాటి మీదే ఖర్చు చేస్తూ ఒక రూపాయి వెనకెయ్యసాగాడు రామయ్య.